నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన. గరీబ్ హటావో అన్నారు. భారతదేశాన్ని పేదరికంలోకి నెట్టేశారు. 70 సంవత్సరాల్లో అవినీతిని రూపుమాపుతాం అన్నారు. కాంగ్రెస్ అప్పుడున్న గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినాయి. మేము అసలు ఇన్ఫ్లేషన్ని తగ్గించేస్తాం అన్నారు. మొత్తం మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ అంతా కూడా కాంగ్రెస్ రూల్ టైంలోనే ఉంది. కాంగ్రెస్ ఈ 70 సంవత్సరాల్లో కూడా రిఫార్మ్స్ అన్నీ కూడా మేము చాలా రిఫార్మ్స్ తీసుకొని వస్తాము, చాలా చేస్తాం దేశానికి అన్నారు. ఎక్కడ కూడా అంతా ఇండియాని ఒక ఫ్రెజైల్ 5 ఎకానమీ కింద మార్చేసింది. ఆ తర్వాత మధ్యలో 99 నుంచి 2004 దాకా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నాక, ఆ తర్వాత మళ్ళీ ప్రస్తుతం 2014 నుంచి ఒక ఎర అయితే చూస్తుంది భారతదేశం. మోడీ ఎర, బీజేపీ ఎర, అందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ ఎర అనేది చూస్తుంది. క్లియర్గా ఈ ప్రధానమంత్రి మోడీ సర్వీస్, పూర్ పీపుల్కి సర్వీస్ కానీ, రిఫార్మ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అట్లాగే ఇండియన్ ఎకానమీకి రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం తీసుకొని వచ్చారు. ఈ 11 సంవత్సరాల్లో ఎంత చేయగలరో అంత తీసుకొని వచ్చారు. గత 70 సంవత్సరాలు చేసిన తప్పిదాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తూ కాంగ్రెస్ ఓన్లీ ఎందులో ఎక్స్పర్టైజ్ అయిందంటే ఒకే ఒక్కటి, అది కరప్షన్. ప్రస్తుతం బుధవారం నాడు ఒక పెద్ద రిఫార్మ్ అని చెప్పచ్చు, జిఎస్టీ రిఫార్మ్. దాదాపు కొన్ని డికేడ్స్గా ఎప్పుడు కూడా భారతదేశం చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ డెలివరీ చేశారు. చాలా అద్భుతం అని చెప్పచ్చు. ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటలో మాట్లాడుతూనే, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు ఈసారి దివాళీ ఆఫర్ ఉంటుంది, బంపర్ ఉంటుంది, బొనాంజా ఉంటుంది అని చెప్పినప్పుడే ప్రజలు ఏదో జరుగుతుంది, ఒక మంచి బహుమతి ఉంటుంది అని గట్టిగా నమ్మారు. ఎందుకంటే మోడీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తారన్న నమ్మకం కూడా ఈ 10 సంవత్సరాల్లో భారతదేశ ప్రజలకి బాగా నమ్మకం ఏర్పడింది. అందుకే మూడోసారి ఆయన ఎన్నుకున్నారు కూడా. న్యూ డ్యూయల్ రైటు, జిఎస్టీ రిఫార్మ్స్ అంతా కూడా కొత్తగా ఎలా ఉన్నాయి, ఏమిటి చాలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. ఒక్క 2 స్లాబ్లే తీసుకొని వచ్చారు. 5%, 18% జిఎస్టీ కింద. ఇదివరకు 12%, 28% ఈ స్లాబ్స్ అన్నీ కూడా స్క్రాప్ కింద తీసివేశారు. ఇంకొకటి 40% స్లాబ్ కూడా తీసుకొని వచ్చారు. లగ్జరీ ఐటమ్స్కి, టొబాకో లేదా లగ్జరీ కార్స్కి, ఇలాంటి వాటికి. ఈ బిగ్గెస్ట్ జిఎస్టీ రిఫార్మ్ అని చెప్పాను ఎందుకంటే కామన్ మ్యాన్, సామాన్యుడికి, మిడిల్ క్లాస్కి, ఎప్పటి నుంచో మిడిల్ క్లాసు, కామన్ మ్యాన్, సామాన్యుడు కూడా ఇవి తగ్గిస్తే బాగుండును, కొద్దిగా ఇవి భారం అవుతున్నాయి అని చెప్తున్నప్పుడు దీన్ని మొత్తం కూడా తీసుకొని వచ్చారు ఈ కొత్త జిఎస్టీ రిఫార్మ్స్. దీని ప్రకారం సామాన్యుడికి అవసరమయ్యే చాలా వరకు బట్టలు, చెప్పులు, లేదంటే బూట్లు, టూత్పేస్ట్లు, ఇట్లాంటివన్నీ కూడా, మిల్క్ మీద జిఎస్టీ లేదు, పన్నీరు ఫుడ్ మీద లేదు, ఇట్లాంటివన్నీ కూడా ఈ కొత్తగా వచ్చిన జిఎస్టీ రిఫార్మ్స్లో మనకి చాలా క్లియర్ కనబడుతోంది. నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2 అని చెప్పచ్చు. సింపుల్ స్ట్రక్చర్లో చెప్పాలంటే 4 జిఎస్టీ స్లాబ్స్, 5%, 18%. ఇవన్నీ కూడా బిజినెస్ మ్యాన్కి, వీళ్ళందరికీ, కన్జ్యూమర్స్కి ఈజీ అవుతుంది. మిడిల్ క్లాస్కి అయితే చాలా రిలీఫ్ అని చెప్పచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా గూడ్స్ అన్నీ, షాంపూసు, టూత్పేస్ట్లు, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ గూడ్స్ ఇవన్నీ కూడా రేట్లు తగ్గించారు, ఈజీ చేశారు హౌస్ హోల్డ్ బడ్జెట్స్కి. చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది హెల్త్ కేర్ ప్రొటెక్షన్, లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నిటినీ కూడా ఫుల్గా ఈ జిఎస్టీ నుంచి ఎగ్జంప్షన్ తీసుకొని వచ్చారు. ఫ్యామిలీస్ అంతా కూడా ఇప్పుడు ఎఫర్ట్ చేయగలుగుతాయి ఇన్సూరెన్స్ కవరేజ్ కిందకి. గ్రోత్ కూడా చాలా పెద్ద బూస్ట్ అని చెప్పచ్చు. ఎక్స్పర్ట్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా దీనివలన డిమాండ్ బాగా పెరుగుతుందని, జీడిపి గ్రోత్ స్ట్రాంగ్ అవుతుందని చెప్తున్నారు. జాబ్స్ కూడా ఎక్కువ రావచ్చు, ఎందుకంటే ఇండస్ట్రీస్ చాలా వరకు బెనిఫిట్ అవుతున్నాయి. ఈ కాంప్లైన్స్ బర్డెన్స్ అన్నీ కూడా తగ్గించారు కాబట్టి, రిడ్యూస్ చేశారు కాబట్టి అని. సో ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా ఒక ట్యాక్సెస్ కిందే కాదు, అబోవ్ కాదు, ప్రతి భారతీయుడికి ఎంపవర్ అని చెప్పచ్చు. చాలా గొప్ప
రిఫార్మ్ అని చెప్పచ్చు జిఎస్టీ. అఫోర్డబుల్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా ఎంత ఈజీగా తీసుకొచ్చారంటే ఎయిర్ కండిషన్స్కి సంబంధించి 28% ఉండేది పాత జిఎస్టీ రేటు, ప్రస్తుతం 18%. టీవీలు వీటికి సంబంధించి 28% ఉండేది 18% కిందకి తీసుకొచ్చారు. డిష్ వాషర్స్ 28% ఉండేది 18% తీసుకొచ్చారు. సో ఈ అఫోర్డబుల్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఈజీ చేశారు. ఇంకా అట్లాగే డైరీ ఫార్మర్స్ ఇదివరకు ఈ పన్నీర్ 5% అలా ఉండేది, ఇప్పుడు నిల్లు. బటరు గీ 12% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 5%కి తీసుకొచ్చారు. మిల్క్ క్యాన్స్ 12% ఉండేది 5%కి తీసుకొచ్చారు. ఈ సైకిళ్ళు, బైసికిల్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా 12% ఉండేది 5%కి తీసుకొచ్చారు. టూ వీలర్స్ 28% పాత జిఎస్టీ రేట్ అయితే ప్రస్తుతం 18% తీసుకొచ్చారు. చిన్న కార్లు 28% ఉండేది 18% కిందకి తీసుకొచ్చారు. ఆటో కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా 28% పాత జిఎస్టీ అయితే ఇప్పుడు 18%లోకి తీసుకొచ్చారు. ఇండివిజువల్గా ఇన్సూరెన్సు ఎంత జిఎస్టీ ఎలా ఫ్రీ చేశారు. ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్సు పాత జిఎస్టీ రేటు 18%, కొత్త జిఎస్టీ రేటు నిల్లు. ఇండివిజువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా పాత జిఎస్టీ రేటు 18%, ప్రస్తుతం ఇప్పుడు నిల్లు. సో ఇవన్నీ కూడా ఈ తారీఫ్ స్లాబ్, ఈ అమెరికన్ వీళ్ళందరికీ కూడా పెద్ద స్లాబ్ అని కూడా చెప్పచ్చు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే కార్స్ చీప్ అవుతున్నాయి, 28% నుంచి 18% తగ్గించారంటే. ఏసీ టీవీలు కూడా తగ్గుతున్నాయి, 20% నుంచి 18%. ఈ ఫామ్ టూల్స్, ట్రాక్టర్సు, వ్యవసాయానికి సంబంధించినవి ఇవన్నీ కూడా 28% నుంచి 18%. హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పాను 18% నుంచి 0. హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా 18% నుంచి 5%. స్కూల్ ఐటమ్స్ 12% ఉండేది 0 నిల్లుకి తీసుకొచ్చేశారు. సో ఇప్పుడు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ నాయకులు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎట్లా ఉండేది ఇదివరకు ఏంటని. ఒక సింపుల్గా ఈ ఫ్రెష్ రోటీ పరాటా ఒక రెస్టారెంట్లో కానీ లేకపోతే పార్సిల్ టేక్ అవేగా తీసుకెళ్తే 5% ప్రస్తుతం మోడీ గవర్నమెంట్లో ఉన్నది. యూపీఏ గవర్నమెంట్ దాని మీద 20% ఉండేది ట్యాక్స్. అలాగే ఫ్రోజన్ పరాటాలు, ఇండియన్ బ్రెడ్స్ ఇలా వీటన్నిటి మీద ప్రస్తుతం 18%, 0% మోడీ ప్రభుత్వం, 28% యూపీఏ గవర్నమెంట్ ఉండేది. పోస్ట్ జిఎస్టీ అప్పుడు 18%. సో ఎక్కడా కూడా కంపారిజన్ లేదు వాటి అప్పటికి ఇప్పటికీ. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉండేవి మోడీ ప్రభుత్వంకి, అప్పుడు యూపీఏ ప్రభుత్వం. కంపేర్ చేస్తే మనం సిమెంట్ యూపీఏ టైంలో 30% ఉంటే మోడీ 18%. ఇంకా శానిటరీ ప్యాడ్స్ 13% యూపీఏ టైంలో, ప్రస్తుతం 0. పెయింట్స్ 30%, ప్రస్తుతం 18%. ఫుట్వేర్ 18%. ఇట్లా అన్నీ కూడా. ఫెర్టిలైజర్స్ యూపీఏ టైంలో 12% ఉండేది, యూరియా, ఫెర్టిలైజర్స్ లాంటివి, ప్రస్తుతం 5%. ప్లైవుడ్ 30% యూపీఏ టైంలో, 18% మోడీ ప్రభుత్వంలో. ఇట్లా చాలా ఎంత డిఫరెన్స్ ఉందంటే అప్పుడు యూపీఏ టైంకి ప్రస్తుతం మోడీ రిఫార్మ్స్కి వీటన్నిటికీ. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఈ జిఎస్టీ రేట్ కట్స్ని అపోజ్ చేస్తున్నారు. కర్ణాటక, పంజాబు, వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ కూడా జిఎస్టీ కౌన్సిల్ని మాకు రెవెన్యూ లాస్ ఎకానమీకి ఏమన్నా ఇవ్వండి అని అడగటం మొదలుపెట్టారు. అంతేకాకుండా రెవెన్యూ ప్రొటెక్షన్ కింద కూడా ఏమన్నా ఇవ్వండి అని అడగటం మొదలుపెట్టారు. తెలంగాణ, సిక్కిం వాళ్ళు కూడా మాకు రెవెన్యూ లాస్ అవుతుందని గొడవ చేయటం మొదలుపెట్టారు. అప్పుడే జిఎస్టీ కౌన్సిల్కి లెటర్స్ రాయటం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాలుగా కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం జిఎస్టీ అంచనా ఆదాయం 35,863 కోట్లు ఉండగా, ఈ జిఎస్టీ కొత్తగా తీసుకొచ్చిన రిఫార్మ్ దీని ప్రకారం 52,622 కోట్లకి ఆదాయం వెళ్తుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అంటే దాదాపు ఈ కొత్త రిఫార్మ్స్ వలన 16,759 కోట్లు ఆదాయం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ ఆదాయం 42,075 కోట్లు వచ్చే అవకాశం ఉండగా, ఈ సవరణలు ఇవన్నీ చేంజెస్ తర్వాత జిఎస్టీ 2 దీని తర్వాత అదనంగా 8,705 కోట్లు రావచ్చని, మొత్తం మీద 50,770 కోట్లు రావచ్చు అన్నది ఎస్బీఐ రీసెర్చ్ చెప్తుంది. సో ఎక్కడ వీళ్ళకి
తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ రూల్డ్ అయినా కూడా ఈ కొత్త రిఫార్మ్స్ దీనివలన నష్టం ఎక్కడ కనబట్టలేదు. ఏదో అపోజ్ చేయాలి అందుకే అని తప్ప దీని గురించి ఎక్కడా కూడా లాస్ అయ్యేది ఏమీ లేదు ఏ రాష్ట్రం కూడా. వెస్ట్ బెంగాల్ అందరికీ తెలిసిందే, ఏ ప్రాసెస్ తీసుకొచ్చినా వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించటమే. ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇది రాహుల్ గాంధీ వల్లనే అయింది, రాహుల్ గాంధీ వలన ఎట్లా అవుతుంది, ఎందుకు అయింది అనేది వాళ్ళే చెప్పాలి, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం చాలా ఒక కొత్తది అయితే ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ ఏంటంటే నిర్మలా సీతారామన్ ది బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ చూసిన వాళ్ళలో అన్నది ఒక ట్రెండ్ అవుతుంది పెద్దగా సోషల్ మీడియాలో. దాంతోనే ఒక లెటర్ కూడా ట్రెండ్ అవుతుంది. ఆ లెటర్ ఏంటంటే అందరం కూడా మేము ఇప్పటిదాకా నిర్మలా సీతారామన్ మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేకపోయాం, మమ్మల్ని క్షమించండి అంటూ కూడా ఒక ఫార్మాట్. ఎందుకంటే మీరు ట్యాక్స్ స్లాబ్ని 12 లక్షల దాకా పెంచారు, జిఎస్టీ రిఫార్మ్స్ ఇవన్నీ బెస్ట్, చాలా బాగా చేశారు, మా మిడిల్ క్లాస్కి కామన్ మ్యాన్కి మమ్మల్ని క్షమించండి అంటూ కూడా ఒక అపాలజీ లెటర్ ఫార్మాటు. ఆ ఫార్మాట్లో కూడా యు ఆర్ ది బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ అపాలజీ అంటూ కూడా ఒక లెటర్ ట్రెండ్ అవటం సోషల్ మీడియాలో కూడా ఈ జిఎస్టీ రిఫార్మ్ ఎంతగా కామన్ మ్యాన్కి టచ్ అయింది అన్నది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.